ఈ మధ్య కాలంలో హైదరాబాద్‌లో చాలా ఎగ్జిబిషన్స్ వచ్చేసాయి. స్టార్ ఫిష్ అని చెప్పి, ఫిష్ టనల్ అని చెప్పేసి. సరే చూద్దామని చెప్పేసి మా ఫ్యామిలీ అంతా కలిసి ఎగ్జిబిషన్‌కైతే వెళ్ళాం. ఇదిగోండి. ఇదే ఆ ఎగ్జిబిషన్. నాతో పాటు మీరు కూడా ఎగ్జిబిషన్ చూడాలంటే వెంటనే ఛానల్‌కొచ్చేసేయండి. ఏ టు జెడ్ లైఫ్ థాట్స్ ఛానల్‌ని ఓపెన్ చేసేసేయండి. పదండి నాతో పాటు మీకు కూడా ఎగ్జిబిషన్ చూపిస్తాను. వీడియో మాత్రం నచ్చితే మాత్రం లైక్ చేయడము, సబ్స్క్రైబ్ చేసుకోవడం, పక్కింటోళ్ళకి, ఎదురింటోళ్ళకి, కిందింటోళ్ళకి, పైంటోళ్ళకి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఇక్కడికైతే వచ్చేసాం. మన స్టార్ ఫిష్ కనిపిస్తుంది కదా, దాన్ని చూడడానికి నాకు భయంగా ఉంది. ఎందుకంటే ఫిష్ అంటే ఇష్టం కానీ నాకు ఈ స్టార్ ఫిష్లు అవంటే చాలా కష్టం అనమాట. ఫిష్ అంటే మైండ్లో ఒకటి ఉండిపోయిద్ది ఇమేజ్, అలానే ఉండాలి ఫిష్ అనేది. ఇంకా వేరేలాగా ఉందంటే కొంచెం భయం వేసిద్ది అనమాట. సో ఇక్కడ చూసారా, నాకు ఫిష్లు అంటే చాలా ఇష్టం, తినడానికి కాదు పెంచుకోవడానికి. అక్వేరియం అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట. ఇక్కడ వచ్చేసి అటువైపు ఇటువైపు ఆపోజిట్ సైడ్స్లో చిన్న చిన్న అక్వేరియంస్ పెట్టి అక్కడ ఒక్కొక్క వెరైటీ ఆఫ్ ఫిషెస్ని అయితే పెట్టారనమాట. నేను ఇదేనా అనుకున్నాను టన్నల్ అని చెప్పి. తర్వాత చెప్పారు పెద్ద టన్నల్ ఉంటుంది కానీ అది చెడిపోయింది అని చెప్పేసి. ఇంకేముంది, చేసేదేం లేక ఉన్న చేపల్ని ఉన్న పక్షుల్ని చూసేసి వచ్చేసామన్నమాట. కాసేపు అలా ఎంజాయ్ చేసి వచ్చాం. సో ఇంకా పోతూ ఉంటే ఇక్కడ రకరకాల చేపలు. ఆ రోజు హ్యాపీ మొత్తం మా పాపదే. ఇక్కడ చూడు మమ్మీ, ఇక్కడ చూడు మమ్మీ, ఇక్కడ చూడు మమ్మీ అంటూ బోల్డ్ అనే చేపలని ఒకేసారి చూసేసరికి తను ఇన్ని చేపలు ఉంటాయా అని చెప్పి అడుగుతోంది. నిజమే కదా, చేపలు ఎన్ని రకాలు ఉంటాయి కదా. సో ఇప్పుడైతే మనం ఇలా టన్నల్ని మొత్తం ఒక లుక్ వేసుకుందాము. ఇది అక్వేరియం టన్నల్ అంట. తర్వాత ఫిష్ టన్నల్ అని చెప్పి పెద్దది ఉంటుందంట, అదైతే మనకు తెలియదు. ఇంకా ఇది అయిపోయి బయటకు వచ్చిన తర్వాత మా పాప పక్షులను చూడంగానే పక్షిలాగానే పరిగెత్తింది పక్షుల దగ్గరికి. సో ఇక్కడ చూస్తున్నారా, రకరకాల పక్షులు అయితే ఉన్నాయి కానీ వీటి పేర్లు నాకు తెలియవు, అవి ఏ జాతీయో తెలియదు, ఏమంటారో తెలియదు, ఏమీ తెలియదు అనమాట. కాకపోతే చూడటానికి ప్లస్ వాటి సౌండ్ వినడానికి చాలా బాగుంది. అవి కిచ్ 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 అంటుంటే కూడా చాలా బాగుందనమాట. ఈ ఎలక పేరేంటో నాకు కమెంట్లో చెప్పారా మీరు. తర్వాత ఇలా చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. పక్షులన్నీ ఉన్నాయి. దీన్ని ఏమంటారు కూడా నాకు కమెంట్లో చెప్పండి, నాకు కూడా తెలియదు అదేమంటారు అనేది. సో ఇక్కడ చూసారా, గ్రీన్ కలర్లో ఉంది. నాకు బల్లులు, పాములు, కప్పలు ఇవంటే చాలా భయం. వాటికి చాలా నాకు పడవ కూడా అవి. సో అది కూడా అలాంటి జాతిదే కాబట్టి తొండ నాకు అస్సలు నచ్చలేదు. ఇది చూసారా, ఇది ఉందా లేకపోతే చచ్చిపోయిందా లేకపోతే నిద్రపోతుందా కూడా అర్థం. అందుకే వాటికి చాలా దూరంగా ఉంటా. వాటి చర్మం చూస్తేనే నాకు భయం వేస్తుంది, అందుకోసమే ఎక్కువ వాటి దగ్గరికి వెళ్ళాను అనమాట. సో ఇంకా పక్షులను అలా చూసుకుంటూ వెళ్తూ ఉంటే రకరకాల పక్షులు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసారా రెడ్ కలర్ది, దీన్ని చిలకంటారా ఏమంటారో నాకు కూడా తెలియదు. ఇందులో నాకు చాలా తక్కువ తెలిసినవి ఒక్కటే, ఆ పిట్ట ఒకటి తెలుసు, లేకపోతే రామచిలక ఒకటి తెలుసు, అంతే. ఇంకేమించి నాకు ఈ పక్షుల గురించి ఏం తెలియదు. దీన్ని ఆస్ట్రిచ్ అంటారని అనుకుంటున్నాను నేను, ఇది కరెక్టా కాదా కూడా నాకు తెలియదు. కమెంట్ డౌన్ బిలో. సో ఇది చూశాను. ఇలా చూస్తూ ఉంటే అది పక్కన నీ ఫోటో తీస్తున్నారని చెప్పి అనుకుందో ఏమో మరి, లేసి నించోయిందనమాట. సో చూసారా, ఫోటోకి ఫోజు కూడా ఇస్తుంది అది. ఇంకోటి ఏంటంటే వీటికన్నిటికీ మనుషులు అలవాటు అయిపోయారన్నమాట. చూసి 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 వీటికి కూడా మనుషులు వచ్చినా కూడా ఏం భయం వేయట్లేదు. ఇంకా ఇన్ని చూసిన తర్వాత ఈ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ కూడా చూడాలి కదా. సో ఇక్కడ ఏంటంటే లేడీస్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ లాగా 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు అని చెప్పేసి పెట్టేశారు. జస్ట్ ఒక చూసామంతే, నాకేమంత అనిపించలేదు కొనాలని కూడా. ఎందుకంటే మనం చాలా చూస్తున్నాం, కోటి, తర్వాత కుకట్పల్లి స్ట్రీట్ షాపింగ్ అవన్నీ చూసాం కదా. చూసిన తర్వాత నాకు ఇక్కడ ఏమంతగా నచ్చలేదు. సరే ఒక లుక్ అయితే వేద్దాము, మనకి నేత్రానందం కలుగుతుంది కదా అసలు విండో షాపింగ్లు చేసే అలవాటు ఆడవాళ్ళకందరికీ. సో అలా అని చెప్పి ఒక లుక్ అయితే వేసుకున్నాను అనమాట. కొన్ని బాగున్నాయి అనిపిస్తాయి, కొన్ని రెగ్యులరే కదా, ఎప్పుడు షాపింగ్లకు వెళ్ళినా చూస్తామని. కొత్తగా అనిపించింది వాటిలో ఇది అనమాట. ఈ చైన్స్ అనేటివి బయట నుంచి చూస్తే చాలా అట్రాక్టివ్ అనిపించాయి, లోపలికి వెళ్ళి చూస్తే రేట్లు బగ్గుమన్నాయి అనమాట. అందుకే బయటకు వచ్చేసాను. తర్వాత ఇంకా ఆడవాళ్ళకి ఎక్కడున్న వంట సామాన్లు, కిచెన్ సామాన్లు అంటూ పరిగెడుతూ ఉంటాం కదా.
సో ఇలా వచ్చామన్నమాట. ఇవి ఎప్పుడు చూసినా నాకు తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది. కానీ తీసుకొని ఎక్కడ పెట్టుకొని ఇంట్లో అన్నీ ఇవే అయిపోతున్నాయి. మనుషుల కన్నా ఎక్కువ అవే ఉంటున్నాయి. అందుకోసం మానేశాను అనమాట తీసుకోవడం. మా అమ్మ నీకు ఇష్టం కదా కప్పులు చూడు అంటుంది. కప్పులు ఇష్టం అని చెప్పి ఏ కప్పులు పడితే ఆ కప్పులు తీసుకునే రకాన్ని కాదు నేను అని చెప్పాను అనమాట మా అమ్మకి. నాకు కప్పులు టీ కప్స్ అంటే ట్రాన్స్పరెంట్, ఇది ఇలా ఉండాలి. కప్పులు అంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఎంత తాగుతున్నాం ఏం తాగుతున్నాం అనేది తెలియాలి తాగుతున్నప్పుడు. అందుకోసం అనమాట నాకు ట్రాన్స్పరెంట్ కప్పులు అంటేనే చాలా ఇష్టం కూడా. ఎప్పుడన్నా నేను వీడియో చేసినప్పుడు నేను తాగేటప్పుడు మీకు నా కప్పు కూడా చూపిస్తాను, ఎందుకంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి. ఇవంటే నాకు చాలా ఇష్టం, కానీ చాలా కేర్ఫుల్గా డీల్ చేయాలి. ఎందుకంటే పింగాణి పగిలినా మనకి కాళ్ళకు కుచ్చుకోవు, కానీ ఈ గాజుది పగిలితే మాత్రం చాలా డేంజర్. పిల్లలకి సెప్టిక్ అవుతాయి కుచ్చుకుంటే. అందుకే కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి. ఇంకా ఇలా వెళ్తూ ఉంటే ముందుకి ఇలా ఇది ఒక స్టోర్ వచ్చింది. పెద్దగా కిచెన్ సామాన్లు మొత్తం పెట్టున్నాయన్నమాట. ఆటోమేటిక్గా అటువైపు కాళ్ళు చేతులు కళ్ళు అన్నీ వెళ్ళిపోతాయి అలా. సో వెళ్తూ ఇంకా చూసామన్నమాట. ఎంతైనా ఎంత స్టోర్లో కొన్నా షాపుల్లో కొన్నా ఎగ్జిబిషన్లో తిరగడం అది సరదా కదా. ఏది దొరికినా దొరకపోయినా చాలా రకాలుగా ఉంటాయి ఇక్కడ. సో గోల్డ్ స్పూన్స్ వచ్చాయి, స్టీల్ స్పూన్స్ పోయి గోల్డ్ స్పూన్స్ కూడా వచ్చాయి అన్నమాట ఎగ్జిబిషన్లోకి. ఈ మౌల్స్ అని చెప్పి చిన్న చిన్న కడాయిలు, మ్యాషర్స్ ఇలా అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. పాపం మా అమ్మకి పట్టకార పోయిందంటే పట్టకార చూపిస్తుంది. నాకైతే ఈ బ్రష్ ఒకటి కావాలండి, ఎందుకంటే ఇంట్లో బాటిల్స్ కడగడానికి ఈ బుడ్డి బ్రష్లు వాడుతుంటే సరిపోవట్లేదు. అందుకు పెద్ద బ్రష్ తీసుకున్నాను అనమాట. అలా ఇంకా చూసుకుంటూ ఇలా వెళ్తూ ఉన్నాం అనమాట ముందుకి. అట్లకర్రలు ఎన్ని రకాలు ఉన్నాయి కదా, బాగా ఉపయోగపడతా అనుకుంటా అందరికి ఇంట్లో. చపాతీలు రుద్దడానికి కాదు, మొగులను కొట్టడానికి. తర్వాత ఇంకా క్లాతింగ్ సెక్షన్కి అయితే వచ్చాం, కానీ క్లాత్ ఏమీ నచ్చలేదు మాకు. అలా వెళ్ళిపోయాం అనమాట ముందుకి. ఇది ఒక స్టాల్ చూశాను. ఇక్కడ పాన్కి సంబంధించినటువన్నీ ఉన్నాయన్నమాట. తర్వాత ఇలా చిన్న చాక్లెట్స్, ఇలా 10 రూపీస్ ప్యాకెట్ మనకి మార్కెట్లో దొరుకుతాయి కదా ఇలాంటివి, అలా అనమాట. 20 రూపీస్ ప్యాకెట్, 10 రూపీస్ అన్నాను కదా, 20 రూపీస్ ఉంది అక్కడ. అలా ముందుకు వచ్చేస్తే ఇక్కడ ఒక స్టాల్ కనిపించింది. బాల్ వేయాలంట. బాల్ వేస్తే మనకు ఆ బాల్ కౌంట్ ఎంత వస్తే ఆ మెటీరియల్ మనకి ఇచ్చేస్తారంట, ఆ వస్తువు మనకి ఇచ్చేస్తారంట. సరే ఏదో వేసేద్దామని వేసామన్నమాట, కానీ ఏం రాలే. ఇక్కడ చూసారా, రింగ్ వేయి బొమ్మను పట్టు అన్నట్లుగా. ఈ గేమ్ అయితే అందరికి తెలిసి ఉంటుంది ఆల్మోస్ట్. అది ఒక్కటి కూడా పడదు. అలాగనే చేసామన్నమాట. చాలా తీసుకొని వేసాం, కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా పడలేదు. ఇంకా ఇన్ని తిరిగిన తర్వాత అప్పటికే మాకు విసుగొచ్చేసి కూర్చుందాం అనుకునేసరికి మా హన్వి పాప ఏమో, ఇన్ని మీరు చూశారు కానీ నన్ను ఏదన్నా రైడ్ ఎక్కిచ్చారా అని మాకెళ్ళి చూసింది. సరే హన్వి పాప కోరిక ఎందుకు కాదనాలని చెప్పి వాళ్ళ అమ్మనిచ్చి దియనిచ్చి మా అమ్మనిచ్చి రైడ్కి పంపించాం. సో ట్రైన్ అయితే ఎక్కించాం హన్వీని. ఇంకా రౌండ్ అయితే వేస్తున్న కొద్దీ తను నవ్వుతూ ఉంది ఆ రౌండ్లో, ఆ ట్రైన్ తిరుగుతూ ఉంటే. ఫుల్గా అయితే ఎంజాయ్ చేసింది. తన్ని చూసి మేము కూడా ఫుల్గా ఎంజాయ్ చేసాము. సో ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం కింద కామెంట్ చేయండి, నచ్చితే నచ్చకపోతే. తర్వాత పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి, ముందింటి వాళ్ళకి, పై ఇంటి వాళ్ళకి, కిందిన వాళ్ళకి అందరికీ మన ఛానల్ ఒకటి ఉందని అయితే చెప్పండి. వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత ఇంకా రైడ్ అయితే స్టార్ట్ అయింది. సో చూసారా, మేము ఇంకా చేసేదేం లేక రైడ్ కంప్లీట్ అయిపోతే ఆకలిగా ఉంది. అప్పటికే ఆవురు తిందామని వెయిట్ చేస్తున్నాము. సో హియర్ కమ్ హనీ పాప వస్తుంది, దియా పాప వస్తుంది. ఇక్కడ చాలా అయిపోయింది. సో ఇంకా ఈ రౌండ్ అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కడున్న ఆకలి అయితే ఉంటుంది కదా. సో వెళ్ళి 20 రూపీస్ ఒక బజ్జీ అంటే, బాబు నాకు 2 బజ్జీలు ఇరా అని చెప్పేసి బజ్జీలు అయితే తీసుకొని వచ్చారు మా వారు. ఇంకా ఇలా కొండల మధ్యలో కూర్చొని బజ్జీలు తిన్నాం అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో.